జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షిన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తూ అన్ని వంశాలను గురించి, వంశాల చరిత్రల గురించి తెలియచేస్తున్నారు. యయాతి చరిత్రను తెలిపి ఆ యయాతి వంశంలో జన్మించిన వారందరి గురించి తెలిపారు. సుఖ మహర్షి తెలిపి ఆ యయాతి వంశంలో సువీరుడు అనే రాజు జన్మించాడు. ఆ సువీరునకు సత్యరథుడు, ఆ సత్యరథునికి దివిరథుడు, దివిరథునికి ధర్మరథుడు, ధర్మరథునికి చిత్రరథుడు జన్మించారు. ఈ చిత్రరథుడిని రోమపాదుడు అని కూడా అంటారు అని తర్వాత ఋష్యశృంగని కథని చెప్పడం మొదలు పెట్టారు సుఖ మహర్షి. సంతతి లేని కతంబున జింతింపుచునుండనతని చెలికాడగు ధీమంతుడు దశరథుడతనికి సంతతిగా నిత్యనాత్మజను శాంతాఖ్యాన్. ఈ రోమపాదుడికి అతని పేరు చిత్రరథుడు, కానీ రోమపాదుడు అని కూడా అంటారు. ఈ రోమపాదుడికి మంచి స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతనే దశరథుడు, రామాయణ కాలం నాటి దశరథుడు. ఈ దశరథుడు రోమపాదుడికి సంతానం లేదు అని దిగులు పడుతుంటే దశరథుడు తన కుమార్తెను, శాంత అనే పేరు గల తన కుమార్తెను చిత్రరథునికి కుమార్తెగా ఇచ్చాడు. అంత రోమపాదుడు శాంతను తన కుమార్తెగా స్వీకరించాడు. కాలం ఇలా జరుగుతోంది. ఈ రోమపాదుడి రాజ్యంలో చాలా భయంకరమైన అనావృష్టి వచ్చింది. ఋష్యశృంగుని కథ చెప్తున్నారు. చాలా దిగులు పడ్డాడు రోమపాదుడు. అప్పుడు విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు కనుక ఈ రాజ్యంలో ప్రవేశించినట్లయితే వర్షం పడుతుంది అని పురోహితులందరూ చెప్పారు. కానీ ఆ ఋష్యశృంగుని తీసుకురావడం ఎలాగా? ఆ రాజు ఋష్యశృంగుని ఘోర తపో నిరతు తెచ్చు కొరకై పనిచెన్ వారసతుల నేర్పరులను దారస్తన భార భీరుతర మధ్యగలన్. ఇలా రోమపాదుడు ఏం చేశాడంటే, ఋష్యశృంగ మహర్షి గొప్ప తపస్సు చేసేవాడు. తపోనియమ నిష్ఠుడైన ఆ ఋష్యశృంగునికి తన రాజ్యానికి తీసుకురావడం కోసం చాలా తెలివిగల వాళ్ళు, నేర్పరులు, చాలా అందమైన వాళ్ళు అయిన వేశ్యలను అరణ్యానికి పంపించాడు. ఈ వేశ్యలందరూ కూడా అరణ్యానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్లే ముందర కాంతలార మెకముగన్నది మొదలుగా నాడు వారి నెరుగడవిలోన గోచి బిగియగట్టు కొనినయావడుగని మత్తి కానిరతికి మరపవలయు. వాళ్ళు వెళ్ళి వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, ఓ తరుణిమల్లారా, అడవిలో లేడి కడుపున జన్మించాడు ఈ ఋష్యశృంగుడు. దాని మొదలుగా ఎప్పుడు ఆడవాళ్ళ ముఖం కూడా చూడలేదు. గోచిపాత రాయుడు ఆ బ్రహ్మచారిని ఎలా అయినా సరే మనం మన్మథ క్రీడకు మరల్చాలి అని అనుకున్నారు. అలా అనుకుని ఆడుతూ చెవులకు నింపుగా బాడుతూ నాలోక నిశిత బాణౌఘములన్ వీడుతూ డగ్గర నోడుతూ జేడియలా తపసి కడకు చేరిరి కలపన్. వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ఋష్యశృంగుడు ఎక్కడుంటాడో తెలుసుకుని అతని ఆశ్రమానికి దగ్గరలోకి చేరారు. కనులకు ఇంపుగా నాట్యం చేస్తూ, వీణులకు విందుగా పాట పాడుతూ, చూపులో ఉన్న పదను తేరిన బాణ సమూహాన్ని అతని మీదకి ప్రసరింప చేస్తూ, దగ్గర చేరడానికి భయపడుతూ, ఎలాగైతేనేమి నెమ్మదిగా అతన్ని మాటల్లో దింపడానికి తాపసి దగ్గరికి చేరారు. అప్పుడు ఋష్యశృంగుడు వాళ్ళని చూశాడు. అప్పటిదాకా అతను అసలు ఆ స్త్రీలను చూడలేదు. మిళిత నీలధమ్మిల్ల భారంబులు చారు జటా వేషంబులనియు భర్మాంచలోజ్వల ప్రభదు కూలంబులు తత చర్మ వస్త్ర భేదంబులనియు బహురత్న కీలిత భాసురా దామంబు లధిక రుద్రాక్ష మాలాదులనియు మలయజ మృగనాభి మహిత లేపంబులు
బహువిధ భూతి లేపంబులనియు మధుర గానంబు శృతియుక్త మంత్రజాతు లనియు వీణెలు దండంబులనియు సతుల మూర్తులనెన్నడు నెరుగని ముగుద తపసి వారి తాపసులనిడాయ వచ్చి మృక్కే. ఆ ఋష్యశృంగుడు ఎప్పటిదాకా స్త్రీలను చూడలేదు. తుమ్మెదల గుంపుతో కూడిన వాళ్ళ పెద్దవైన ఈ ఆడవాళ్ళందరికి పెద్ద పెద్ద కొప్పులను చూసి అనుకున్నట్ట, అయ్యో ఈ మునీశ్వర్లు చాలా జటాభారాలు జడలు కట్టేసాయి వాళ్ళ తలలో అనుకున్నట్ట. బంగారు కాంతులతో మెరిసిపోతున్న వాళ్ళ వస్త్రాలు చూసి, ఓహో వీళ్ళు కట్టుకున్న జంతు చర్మాలన్నీ కూడా బంగారు కాంతితో మెరిసేవి కాబోలు అని అనుకున్నట్టు. అలాగే బాగా ఎక్కువగా రత్నాలు పొదిగిన హారాలను చూసి, ఓహో ఇవి ఒక రకమైన రుద్రాక్ష మాలలోమో అనుకున్నట్టు. చందనము కస్తూరి మొదలైన లేపన ద్రవ్యాలన్నీ కూడా వాటిని విభూతి అనుకున్నట్టు. అని వాళ్ళు చేస్తున్న గానం శృతిపూర్వక మంత్రధ్వనులు, వీళ్ళెవరో చాలా మహిమాన్వతులు అనుకుని, వీణలు మూనుల చేతుల్లో ఉండే దండాలు అనుకుని, ఎన్నడూ స్త్రీలను చూడలేదు. అలాంటి వాళ్ళని చూసిన వాడు కాకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా తపస్సు చేసుకునే వాళ్ళు అని భావించి, ఈ అమాయకుడైన ఋష్యశృంగుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి నమస్కరించాడు. అప్పుడు అలా నమస్కరించిన వాళ్ళని చూసి నవ్వుతూ ఆ ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చారు వీళ్ళు. సేమమేయని సతుల్ చేతుల గృచ్చి కర్కస కుచంబులు మోవ కౌగిలించి చిరతపోనియతిడస్థితి గదాయని మోము గంఠంబు నాభియోగలయమునికి కొత్త దీవెనలివి కొనుమని వీణుల పొంత నాలుకల జప్పుళ్ళు చేసి మా వనంబుల పండ్లు మంచివి తిరుమని పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసగి నూతనాదినంబును పిది మేలని నునుపిది మేలని గోచి విడిచి మృదుదు కూలమిచ్చి మౌని మరగజేసి మా పర్ణశాలకు బోధ మనచు గొంతు బోయిరతనే. వీళ్ళందరూ కూడా ఆ ఋష్యశృంగుని చూసి క్షేమమేనా అంటూ దగ్గరికి తీసుకున్నారు. వీళ్ళందరూ ఏదో తాపసులు అనుకుని ఆయన వెళ్ళి మొక్కాడు. మొక్కితే క్షేమమేనా అంటూ చేతులతో దగ్గరికి తీసుకున్నారు, కావలించుకున్నారు, హత్తుకునేట్టు కావలించుకున్నారు. తర్వాత అయ్యో చాలా కాలంగా తపస్సు చేస్తూ బాగా చిక్కిపోయావు అంటూ ఆయన ముఖాన్ని కంఠాన్ని నాభిని అంతా కూడా రాశారు. రాసి ఇదిగో ఇవి దీవెనలు ఇవ్వడం కొత్త పద్ధతి అంటూ అతని చెవుల దగ్గర వాళ్ళ నాలుకలతో చప్పళ్ళు చేశారు. మా తోటల్లో పండిన పళ్ళు ఇవి బాగా రుచిగా ఉంటే చూడమంటూ అనేకములైన తీయని పిండి వంటలన్నీ అతనికి పెట్టారు. ఇదిగో ఇది కొత్తదైన మృగ చర్మం చాలా మెత్తగా ఉంటుంది అంటూ ఆయన గోచిని తీసేసి మృదువైన వస్త్రాన్ని కట్టారు ఆయనకి. అలా అతన్ని మాయ మాటలతో మభ్యపెట్టి మా పర్ణశాలకు వెళ్దాం రమ్మని ఋష్యశృంగుని వాళ్ళ పర్ణశాలకు తీసుకెళ్లిపోయారు. అలా లేడి కడుపున పుట్టిన ఋష్యశృంగుడు ఆ కాంతా జనాల కడకంటి చూపులనే పాశాల కట్టుబడిపోయాడు. రోమపాదుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళు నెమ్మదిగా వచ్చి తీసుకెళ్లిపోయారు. అప్పుడు రోమపాదుడు తన గారాల బిడ్డ అంటే దశరథుడి కుమార్తె ఆయన దత్తత తీసుకున్నారు. ఆ గారాల బిడ్డ అయిన శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేశాడు. తన రాజధానిలో ఉంచుకున్నాడు. ఋష్యశృంగుని రాక కారణంగా వర్షం పడడానికి గల ఆటంకం తొలగిపోయి పెద్ద వర్షం కురిసింది. ఆ నృపాల చంద్రుడు అనపత్యుడయ్యుండ నెరింగి మునికులేంద్రుడు ఇంద్రుడు గూర్చి ఇష్టి చేసి సుతుల నిచ్చెనాతని కృప బంక్తి రథుడు పిదపబడేస సుతుల. ఆ తర్వాత రాజుగారికి సంతానం లేకపోవడాన్ని గమనించి ఈ ఋష్యశృంగుడు ఇంద్రుని గూర్చి తపస్సు చేశాడు, యజ్ఞం చేశాడు, కుమారులు కలిగేట్లు చేశాడు. అలాగే దశరథుడు కూడా ఈ ఋష్యశృంగుని కృప వలన యజ్ఞం చేసి పుత్రకామేష్టి యజ్ఞం చేసి కుమారుల్ని పొందాడు. ఇంకా రోమపాదుడి దగ్గరికి వస్తే రోమపాదుడికి చతురంగుడు, చతురంగునికి పృథులాక్షుడు, పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కరుణ్ముడు, బృహద్భానుడు అనే ముగ్గురు జన్మించారు. వాళ్ళలో బృహద్రథునికి బృహన్మనసుడు, అతనికి జయద్రథుడు, అతనికి విజయుడు జన్మించారు. విజయునికి సంభూతి అనే భార్య యందు ధృతి జన్మించగా ధృతికి ధృతవ్రతుడు, ఆ ధృతవ్రతునికి సత్యకర్ముడు, సత్యకర్మనకు అతిరథుడు జన్మించారు. కుంతి పిన్ననాడు గోరి సూర్యుని బొంద బిడ్డడు దిటుడైన బెట్టి
గంగ నీట విడువ గనియతు రథుడంత గర్ణుడనుచు కొడుకు గారవించే. ఇంకోసారి చదువుతాను. కుంతి పిన్ననాడు గోరి సూర్యుని వంద బిడ్డడుదితుడైన బెట్టె పెట్టి గంగనీట విడువ గనియతి రథుడంత గర్ణుడనుచు కొడుకు గారవించే. కుంతి చిన్నతనంలో ఆ సూర్యుడి మంత్రం ఆవిడకి వచ్చింది. సూర్యుడిని కోరేసరికి ఆ సూర్యుడు వచ్చి నీకు బిడ్డనిస్తాను అని చెప్పేసి ఆ కన్యకు మగబిడ్డ కలిగాడు సూర్యుడి వల్ల. ఆ మగబిడ్డని ఆవిడ భయపడిపోయి ఒక పెట్టెలో పెట్టేసి గంగా ప్రవాహంలో వదిలేస్తే ఈ అతిరథుడు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన సాకాడు. కర్ణుడు అనే పేరుతో పెంచి పెద్ద చేశాడు. అలా కన్యకు పుట్టడం కారణంగా కానీనుడు అయ్యాడు కర్ణుడు. అతిరథుని కుమారుడు అయ్యాడు. కర్ణుని కుమారుడు వృషసేనుడు. ఇంకా యయాతి కుమారుల్లో దృహ్యుడు అనేవాడికి బభ్రుసేతు జన్మించాడు. అతనికి ఆరబ్ధుడు, అతనికి గాంధారుడు, గాంధారునికి ఘర్ముడు, అతనికి ఘృతుడు, ఘృతునికి దుర్మధుడు, దుర్మధునకు ప్రచేతసుడు జన్మించారు. ప్రచేతసునికి 9 కుమారులు జన్మించారు. మ్లేచ్ఛులై ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. యయాతికి మరో కొడుకు తుర్వసుడు కదా, అతనికి వన్హికి భర్గుడు, భర్గునికి భానుమంతుడు, అతనికి త్రిసానువుకు కరంధముడు, అతనికి మరుత్తుడు జన్మించారు. యయాతి శాప కారణంగా మరుత్తుకు సంతానం కలగలేదు. ఇంకా మిగిలిన సంగతి చెప్తాను ఆలకించు అని సుఖమహర్షి యదు వంశం చరిత్ర చెప్పడం ప్రారంభించారు పరీక్షణ్ మహారాజుకి. అనఘ యయాతి పెద్ద కొడుకైన యదు క్షితిపాలు వంశమున్ వినిన పఠించిన నరుడు వెండియు పుట్టడు ముక్తి పొందు నయ్యనుపమూర్తి విష్ణుడు నరాకృతి పొంది జనించగావునన్ వినుము నరేంద్ర నీకునిది వీనుల పండుగాగ చెప్పదన్. యదువంశ చరిత్ర అని చెప్తున్నారు సుఖమహర్షి. ఓ పుణ్య చరిత్ర, ఓ పరీక్షణ్ మహారాజా, యయాతి పెద్ద కొడుకు యదువు కదా, అతని వంశ చరిత్ర విన్నా చదివినా మానవులకు ఇంకా మళ్ళీ జన్మం అంటూ ఉండదయ్యా, ముక్తిని పొందుతారు. కారణం ఏమిటనుకుంటున్నావు? ఇదిగో ఇలాంటి వాడు అని మరొకరితో పోల్చి చెప్పడానికి వీల్లేని ఆ శ్రీ మహావిష్ణువు మానవ రూపాన సాక్షాత్తు ఈ యదువంశంలోనే కదటయ్యా జన్మించింది. అందుకని యదువంశ చరిత్ర ఎవరు విన్నా చదివినా సరే వాళ్ళకి ఇంకా ముక్తే తప్ప మళ్ళా జన్మ అనేది లేదు. అది ఆ ఘనత కారణం. నీకు ఆ చరిత్ర వినిపిస్తాను, విను, వీణులకు విందుగా ఆకర్ణించు అని సుఖమహర్షి చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ యదు చరిత్ర ప్రారంభం అవుతోంది. మనకి రాబోయే స్కంధంలో, దశమ స్కంధంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర వస్తుంది. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రిపుడు అనే 9 కుమారులు జన్మించారు. వాళ్ళలో పెద్దవాడైన సహస్రజిత్తుకు శతజిత్తు కలిగాడు. ఆ శతజిత్తుకు మహాహయ, వేణుహయ, హేహయులు అనే 3 కుమారులు కలిగారు. వీళ్ళలో హైహయునికి ధర్ముడు, ధర్మునికి నేత్రుడు, నేత్రునికి కుంతి, తర్వాత నేత్రునికి కుంతికి మహిష్మంతుడు, మహిష్మంతునికి భద్రసేనుడు, భద్రసేనునికి దుర్మధుడు, దుర్మధునికి ధనికుడు, ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజులు అనే 9 కుమారులు జన్మించారు. వాళ్ళలో కృతవీర్యునికి అర్జునుడు జన్మించాడు, కార్తవీర్యార్జునుడు. అతను బుద్ధి బలాతిశయంతో హరికళా సంజాతుడైన దత్తాత్రేయు సేవించి సద్యోగ సిద్ధి పొంది బహుయజ్ఞ దాన తపంబులు గావించి సకల దిక్కులు గెలిచి జయముతోడ సతతంబు హరినామ సంకీర్తనము చేసి ధనముల నొంది యుదార వృత్తి 85,000 భూచక్రంబు ఘనకీర్తి తన పేరు గాగనేలే ముదిమెలేక తరుణ మూర్తి అయ్యురు కీర్తి నమరె కార్తవీర్యుడనగ విభుడు నిజము వాణి భంగి నేల ఏలిన ఎట్టి రాజు నెరుగమెందు రాజముఖ్య అని ఈ కృతవీర్యునికి కార్తవీర్యార్జునుడు జన్మించాడు అని ఆ కార్తవీర్యార్జునుడి గురించి చెప్తున్నాడు. మనం పరశురామ చరిత్రలో కార్తవీర్యార్జునుడు ఎలా మరణించాడు అన్నది చూసాం. రాజేంద్ర, ఈ అర్జునుడు కార్తవీర్యార్జునుడు శ్రీహరి అంశలో జన్మించిన
దత్తాత్రేయుడిని సేవించాడు, యోగ సిద్ధిని పొందాడు, చాలా యజ్ఞాలు దానాలు తపస్సులు చేశాడు, దిక్కులన్నింటినీ జయించాడు, ఏ వేళ సంకీర్తన గావిస్తూ ఎన్నో సంపదలను పొందాడు, ఎంతో ఉదారంగా 85,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించాడు, కీర్తికి మరో పేరైనాడు, వృద్ధాప్యము అనేది లేదు అతనికి, ఎప్పుడూ యువకుడుగా ఉండేవాడు, గొప్ప కీర్తితో కార్తవీర్యుడు అనిపించుకున్నాడు, అతనిలాగా పాలించిన ప్రభువు మరొకడు లేడు అంటే ఆ మాట సత్యం అని. అతనికి 1000 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో జయధ్వజుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జిత్తుడు అనే 5గురు మాత్రం పరశురాముని బారిన పడకుండా తప్పించుకున్నారు. వాళ్ళల్లో మిగిలిన వాళ్ళందరినీ కూడా పరశురాముడు వధించాడు. ఈ జయధ్వజులు జయధ్వజుడు పెద్ద కుమారుడు. జయధ్వజునికి తాళజంగుడు జన్మించాడు. ఔర్వముని తేజస్సు కారణంగా 100 కొడుకులు గడిగారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు. ఇంకా మధువుకి వృక్నుడు జన్మించాడు. అతనికి 100 కుమారులు జన్మించారు. వాళ్ళల్లో మొదటివాడు వృష్ణి. ఈ మధువు, అందుకనే యాదవ వంశాన్ని, కృష్ణుడి వంశాన్ని వృష్ణి వంశం అంటారు. ఈ మధువు వృష్ణి యదువుల వంశం వాళ్ళు మాధవులు. మధువుకి వృక్నుడు జన్మించాడు. వృక్నుడికి 100 కొడుకులు జన్మించారు. వాళ్ళలో మొట్టమొదటి వాడు వృష్ణి కాబట్టి అది వృష్ణి వంశం అయింది. ఈ మధువు, వృష్ణి, యదువుల వంశాల వాళ్ళు మాధవులు, వృష్ణులు, యాదవులుగా పరిగణించబడ్డారు. యదువు పుత్రుడైన క్రోస్తువుకు వ్రజనవంతుడు, అతనికి స్వాహితుడు, స్వాహితునికి భేరుశేఖుడు, భేరుశేఖునికి చిత్రరథుడు జన్మించారు. చిత్రరథుని కుమారుడు శశిబిందుడు. కృష మధ్యల్పదివేవు రంగనలతో గ్రీడం ప్రమోదింప సత్కుశలుండై 10,000 లక్షలు సుపుత్రుల్ భక్తి సేయన్ చతుర్దశ రత్నుండును యోగినా బరగి సప్తద్వీప రాజేంద్రుడై శశిబిందుండు రునీతి మంతుడమరెన్ సత్కాంతి పూర్ణేంద్రుడై. ఆ శశిబిందు మహారాజు, ఆయనకు సన్నగా నాజుకైన నడుములు గల భార్యలు 10,000 మంది. వాళ్ళతో ఎంతో కాలం హాయిగా గడిపేవాడు. వాళ్ళ వలన ఆయనకు 10,000 లక్షల మంది కుమారులు కలిగారు. వాళ్ళంతా తండ్రిని భక్తి ప్రపత్తులతో సేవించేవాళ్ళు. 14 రత్నాలు ఆయన దగ్గర ఉండేవి. అలా ఉండడం ఒక యోగం కదా. ఆ నీతిమంతుడు, ఆ రాజేంద్రుడు పూర్ణ బింబపు చంద్రకాంతి వంటి కీర్తితో సప్త ద్వీపాలను పాలించాడు అని. 14 విలువైన రత్నాలు కలిగిన వాళ్ళు. అంటే ఆ విలువైన రత్నాలు ఏంటి అంటే ఏనుగు, గుర్రము, రథము, అస్త్రము, శస్త్రము, నిధి, మాల, వస్త్రము, వృక్షము, శక్తి, పాశము, మణి, ఛత్రము, విమానములు. సప్తద్వీపాలు ఆక్రమించాడు. సప్తద్వీప వసుంధర అంటారు కదా భూమంతా. జంబుద్వీపం, ప్లక్షము, శాల్మలి, కుశము, క్రౌంచము, శాఖము, పుష్కరము అనేవి సప్తద్వీపాలు. ఇలాగా ఈ శశిబిందు మహారాజు భూమి మొత్తాన్ని పరిపాలించాడు. ఆయన కొడుకులందరిలో ముఖ్యులైన మొదటి 6గురిలో పృథుశ్రవుడు అనేవాడికి ధర్ముడు జన్మించాడు. ఆయనకు ఉషనుడు అనేవాడు జన్మించాడు. ఆయన ఉషనుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ ఉషనునకు రుచకుడు అని జన్మించాడు. రుచకునికి పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథుడు, జాముఖుడు అనే 5గురు కలిగారు. వాళ్ళలో జామకుడు ఎలాంటి వాడో తెలుసా? తొట్రు కొల్పెడు సభ్యతోడి ప్రేమంబున ననపత్యుడయ్యును నన్య భార్య కొనక కొంత కాలంబునకు పోయి పగవారి ఇంటను బలిమి బట్టి ఒక కన్యదేరిపై నునిచి తోడ్తేరంగ జననాథు గన్యను సభ్య చూసి కోపించి మానవ కుహక ఈ పడుచును తెచ్చియు నేనుండదేరి మీద బెట్టిన అడవనచు బిరుసులు పలుకగా నతడు పలికెనంత నతివె తోడ నాకు గోడలింత నమ్ము మీలతాంగి లలితాంగి సవతి కాదు వినుము సత్యమనుచు. జామకుడు సంభ్రమాశ్చర్యాలను కలగజేసే అపురూప సౌందర్యవతైన భార్య శైబ్యతో ఎంతో ఆనందంగా ఉండేవాడు. కానీ సంతానం కలగలేదు. అయినా అతను మరెవరిని పెళ్లి చేసుకోలేదు. కొంతకాలం తర్వాత తన పగవాళ్ళ ఇంట ఉన్న ఒక కన్యను బలవంతంగా తన రథంపై తీసుకొచ్చాడు. అప్పుడు శైబ్య అతనితో అంది, నువ్వు మోసగాడివి, కాకపోతే నేనుండగా నువ్వు మరో
స్త్రీని ఎందుకు తీసుకొచ్చావు రథం మీద, ఇదేం పని అని తోలనాడింది. అప్పుడు జామఘుడు ఆమెతో ఏమన్నాడంటే, అలా కాదు, ఈవిడ నీకు సవతి కాదు, ఈవిడ నాకు కోడలు అవుతుంది సుమా అని ప్రమాణపూర్వకంగా చెప్పాడు. అలా విశ్వదేవతలు పితృదేవతలు శైబ్యకు కొడుకు జన్మిస్తాడని తెలుసుకొని ఎంతో సంతోషించారు. వాళ్ళ అనుగ్రహం కారణంగా తన సవతి మొరగి పెనిమిటి తను పొందిన శైబ్య మరి విదర్భుని గనియన్ తన యుగని జామఖండును తన తెచ్చిన కన్య తెచ్చి తన యునకిచ్చెన్. శైబ్య విదర్భుడు అనే కుమారుడిని కంది. అంతటా జామకుడు తను తెచ్చిన కన్యను కుమారుడికిచ్చి వివాహం చేస్తే ఆ కన్య యందు, ఆ విదర్భనికి, ఆ కాంత యందు కుషుడు, క్రుధుడు, రోమపాదుడు అనే కుమారులు కలిగారు. రోమపాదునికి బభ్రువు, బభ్రువుకు విభువు, విభువుకు కృతి, కృతికి ఉషికుడు, ఉషికునికి చేది వంశంలో శిశుపాలుడు మొదలైన చైద్యులు జన్మించారు. క్రధునికి కుంతి, అతనికి దృష్టికి నిర్వృత్తి, అతనికి దశార్హుడు, అతనికి వ్యోముడు, వ్యోమునికి జీమూతునికి వికృతునికి భీమరథుడు, భీమరథునికి నవరథునికి దశరథునికి శకునికి కుంభికి దేవరాతునకు దేవక్షత్రుడు, అతనికి మధువుకు కురువశునికి అనువునకు పురుహోత్రునికి అంశునకు సాత్వతునికి భజమానుడు, దివ్యుడు, వృష్ణి, దేవాపృధుడు, అంధకుడు, మహాభోజుడు అనే 7 కుమారులు జన్మించారు సాత్వతునికి. వీరిలో భజమానునికి మొదటి భార్య యందు నిమ్రోచి, కంకణ, వృష్టులనే 3 జన్మించగా, రెండో భార్య యందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అనే 3 పుట్టారు. దేవాపృధునికి బభ్రువు జన్మించాడు. ఆ తండ్రి కొడుకుల గొప్పతనాన్ని విని పెద్దల శ్లోక రూపంలో పఠిస్తుంటారు. ఆ శ్లోకం భావం ఏంటంటే, వినుము దూరంబునందేమి వినుచునుందు మదియు చూతుము దగ్గర నరుగుదేర నరులలో బభ్రు కంటే నున్నతుడు లేడు యోజ దేవాపృధునకెన యొరుడు గలడే. దూరంగా ఏది వింటూ ఉంటామో దగ్గరకు వచ్చినప్పుడు అదే కనిపిస్తుంది. మనుషుల్లో బభ్రువును మించిన వాడు మరొకడు లేడు, అలాగే దేవాపృథు సమానమైన వాడు కూడా లేడు సుమా. అంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు ఈ వంశంలో, యదు వంశంలో అని 14 వేవురు నరు వది ఏవురు నరులు ముక్తి పడసిరి బభ్రం డుదితుడు దేవాపృథుడును బదపడి యోగంబు తెలియ బలికిన కథనన్. బభ్రుడు జ్ఞాన సంపన్నుడైన దేవాపృథుడు యోగ క్రమాన్ని ఉపదేశించడం వల్ల 14,065 మంది మానవులు ముక్తి పదాన్ని చెందారు. ఆ యోగ మార్గం తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు. ఇంకా ఆ మహాభోజుడు ఉన్నాడే, అతను గొప్ప ధార్మికుడు. అతని వంశం వాళ్ళందరినీ కూడా భోజులు అంటారు. వృష్ణికి సుమిత్రుడు, యుధాజిత్తు జన్మించారు. వాళ్ళలో యుధాజిత్తుకు శిని, అనమిత్రుడు పుట్టారు. అనమిత్రునికి నిమ్నునకు సత్రాజిత్తుడు, ప్రసేనుడు అనే 2 కొడుకులు పుట్టారు. సత్రాజిత్తు మనకు సత్యభామ తండ్రి, ప్రసేనుడు తమ్ముడు సత్రాజిత్తుకు. అనమిత్రునికి సిని అనే మనో కుమారుడు కూడా ఉన్నాడు. అతడికి సత్యకుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ సత్యకునికి యుయుధానుడు అనే సాత్యకి జన్మించాడు. అతనికి జయునికి కుణి, అతనికి యుగంధరుడు జన్మించారు. అనమిత్రునికి పృష్ణి అనే మరో కొడుకున్నాడు. అతనికి సఫల్కుడు, చిత్రకుడు అనే 2 కొడుకులు కలిగారు. వారిలో సఫల్కునికి గాంధిని అనే ఆమె యందు అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదురుడు, మృదుపచ్యువుడు, వర్మదృక్కు, దృష్టవర్ముడు, క్షత్రోపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదీనుడు, ప్రతిబాహువు అనే 12 మంది కొడుకులు పుట్టారు. సుచారు అనే కుమార్తె పుట్టింది. వాళ్ళలో అక్రూరునికి దేవలుడు, అనుపదేవుడు అనేవాళ్ళు జన్మించారు. చిత్రకునికి పృథుడు, విడూరథుడు మొదలైన కుమారులు కలిగారు చాలా మంది. వీళ్ళంతా వృష్ణి వంశం వాళ్ళు. అంధకునికి భజమానుడు, కుకురుడు, శుచి, కంబల బర్హిషుడు అనే 4 జన్మించారు. కుకురునికి వృష్ణి, అతనికి విలోమ తనయునకు కపోతరోముడు,
కపోత రోమునికి తుంబురిని స్నేహితుడైన అనువు, అతనికి దుందుభి, దుందుభికి దవిద్యోతుడు, అతనికి పునర్వసువు, అతనికి ఆహూకుడు అనే కుమారుడు, ఆహుకి అనే కుమార్తె కలిగారు. ఆహుకుని ఆహుకుని కుమారులు దేవకుడు, ఉగ్రసేనుడు అనేవాళ్ళు. వీళ్ళలో దేవకునికి దేవలుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే నలుగురు పుత్రులు జన్మించారు. వీరికి ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనేవాళ్ళు తోబుట్టువులుగా జన్మించారు. అసదృశ లలితాకారల గిసలయ కరతలల దేవకి ముఖ్యులు నా బిసరుహ నయనల నందర వసుదేవుడు పెండ్లియాడే వసుదహదీశ. రాజా, సాటి లేని సౌందర్యమూర్తులు, తామర వంటి కన్నులు కలిగిన దేవకి మొదలైన వాళ్ళందరినీ కూడా వసుదేవుడు వివాహం చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా తోబుట్టువులే. ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు వసుదేవుడు. అనే దేవకుని తోబుట్టువైన ఉగ్రసేనుడికి కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, గహ్వుడు, శంకుడు. దేవకుడికి తోబుట్టు ఉగ్రసేనుడు అంటే అన్నదమ్ముల పిల్లలు కంసుడుని దేవకి. శంకుడు, శుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనే కుమారులు. కంస, కంసవతి, సురభూమి, రాష్ట్రపాలిక అనే కుమార్తెలు కలిగారు ఉగ్రసేనుడికి. వీళ్ళంతా కూడా వసుదేవుని తమ్ములకు భార్యలైనారు. భజమానునికి విడూరథుడు జన్మించాడు. అతనికి శనికి భోజుడు, భోజునికి హృదికుడు కలిగారు. వీరిలో హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనే కుమారులు కలిగారు. దేవమీఢుడైన సూర్యునికి మారిష అనే భార్య ఎందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శామకుడు, కంకుడు, అనేకుడు, వత్సకుడు, వృకుడు అనే 10 మంది కుమారులు. పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతస్రవ, రాజాధిదేవి అనే 5గురు కుమార్తెలు జన్మించారు అని వసుదేవుని వంశక్రమాన్ని చెప్తున్నాను విను. వసుదేవుడు వంశక్రమం అంటే మళ్ళా పరీక్షణ్ మహారాజు వంశమే. ధీనయశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంట మింటిపై నానక దుందుభుల్ మెరసె, నచ్యుతుడి తని కిందనోజుడై మానుగ బుట్టునంచు గరిమంబున దేవతలుబ్బ రాజపంచానన తన్నిమిత్తమున నానకదుందివి అయ్యవాడిలన్. పరీక్షణ్ మహారాజా వాళ్ళలో వసుదేవుని యొక్క వంశక్రమం చెప్తున్నారు. వాళ్ళలో ధీమంతుడు, నీతి కోవిదుడు అయిన వసుదేవుడు జన్మించినప్పుడు ఆకాశ విధిలో దేవతలందరూ సంతోషించారు. ఆయనకు శ్రీ మహావిష్ణువు కుమారుడిగా జన్మిస్తాడు అంటూ భేరీలు, దుందుబులు ఒక్క పెట్టున మ్రోగాయి. ఆ కారణంగా ఆయన్ను ఆనక దుందుబి అని పిలిచారు. తన చెలికాడగు కొంతికి ధనయులు లేకున్న చూచి తన తనయ బృధన్ ధనయగ నిమ్మన సూర్యుడు తన ఎందుల మైత్రినిత్య ధరణీనాథ. రాజా, స్నేహితుడైన కుంతిభోజుడు తనకు కుమారులు లేరు కనుక నీ కుమార్తె నీవు అని అడిగితే ఆ స్నేహ ధర్మాన్ని పాటించి సూర్యుడు తన కుమార్తె పృథను ఇచ్చాడు. అలాగా కుంతిభోజుడికి కుమార్తె అయిన పృథ కుంతీదేవి అయింది. ఆమె కుంతిభోజుని ఇంట పెరుగుతోంది. ఒకరోజు దూర్వాస మహర్షి వచ్చాడు. ఆయన ఇంట విడిది చేసిన సందర్భంలో ఆవిడ ఆయనకు సపర్యలు చేసింది. ఆయన వల్ల దేవతలను ప్రత్యక్షం కావించుకునే విద్యను పొందింది. ఒకరోజు ఏకాంతంగా ఉన్నవేళ ఈ మంత్రం, ఆయన మంత్రం ఇచ్చారు, దేవతల్ని ప్రసన్నం చేసుకునే మంత్రం. ఏకాంతంగా ఉన్నవేళ ఆమె ఆ విద్య ప్రభావాన్ని తెలుసుకోగోరింది. ఎదురుకుండా సూర్య భగవానుడు కనిపించాడు. ఆ సూర్యుడిని రప్పించింది. ఆయన ప్రత్యక్షం అయ్యేసరికి కుంతీదేవి చాలా ఆశ్చర్యానికి, భయానికి లోనైంది. ఆ సూర్యుడితో ఇలా పలికింది, మంత్ర పరీక్షార్థం బభి మంత్రించితి గాని దేవ మదన క్రీడా తంత్రంబు గోరి చీరన్ మంత్రించిన తప్పు సైచి మరలు దినేశ. ఓ మహాత్మా సూర్యదేవ, మంత్ర ప్రభావాన్ని పరీక్షిద్దామని ఇలా చేశాను తప్ప నీతో మన్మథ తంత్ర సౌఖ్యాన్ని అనుభవిద్దామని కాదు. నేను కన్యను కనుక నన్ను మన్నించి మీరు వెళ్ళిపోవాల్సింది అని ప్రార్థించింది. దుర్వాసుడు ఎందుకు కుంతికి ఈ మంత్రం ఇచ్చాడు అనంటే రాబోయేది తెలుసు కాబట్టి, రాబోయే అవసరాలు తెలుసు కాబట్టి ఆ మంత్రాన్ని ఇచ్చారు. దేవతల ద్వారా పాండవులు జన్మించాలి అని. అప్పుడు సూర్య భగవానుడు ఆవిడతో ఇలా అన్నాడు, తెరవాణి పలుకట్లయవు వినుము
లేదేవోత్తమాహ్వానముల్ మొరగంబోలునే వేల్పులం బడేటల్ మోఘంబులే నీకు నీ తరి గర్భంబగు పుత్రుడున్ గలుగు నా నీ తారుణ్యము పూజ్యము వెరవంగార్యము లేదు సిగ్గుదగునే వ్రీడావి నమ్రాననా. కన్యక, సూర్య భగవానుడు కుంతిదేవితో అంటున్నారు, కన్యక నీ మాట అలా ఉంచు, దేవతలను ఆహ్వానించడం అదేమైనా తక్కువ పనా? అలా దేవతలను ఆహ్వానించకూడదు. ఒకసారి ఆహ్వానించిన తర్వాత లేదు నేను పొరపాటున ఆహ్వానించాను మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అనకూడదు. పిలిచి కాదనవచ్చా? దేవతల ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రయోజన రహితం కావడం ఎలాగా? నేను వచ్చాను అంటే నేను నీకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. నీకు ఇప్పుడు సూలు నిలుస్తుంది, నీకు కుమారుడు కలుగుతాడు, నీ యవ్వనం సార్థకం అవుతుంది, కానీ భయపడాల్సింది లేదు, కానీ అలా సిగ్గుతో మోము దించుకోవాల్సిన పని లేదు సుమా అని సూర్య భగవానుడు చెప్పాడు. అని తగనీయ కొల్పి లలితాంగికి గర్భము చేసి మెంటికిన్ జనియ దినేశ్వరుండప్పుడు చక్కని రెండవ సూర్యుడోయనన్ ధనరెడు పుత్రుగాంచి కృపదప్పి జగజ్జనవాద భీతయై తనయుని నీట బో విడిచి తానరిగెమృత తండ్రి ఇంటికిన్. సూర్య భగవానుడు ఆవిడ్ని ఒప్పించాడు. నేను వచ్చి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు, నీకు పుత్రుడిని ఇవ్వాలి అని అంగీకరింపజేసి ఆవిడకి సూలు నిలిపి సూర్యుడు వెళ్ళిపోయాడు. నీ కన్యత్వం ఏమి చెడదు అని చెప్పాడు దేవుడు, భగవంతుడు కదా. రెండవ సూర్యుడు కాబోలన్నంత తేజంతో వెంటనే ఆవిడ బిడ్డను ప్రసవించింది. కానీ లోకాపవాదానికి వెరచి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బిడ్డ అంటే ఏం చెప్తుంది? అందుకని దయమాలి ఆ బిడ్డను ఒక బుట్టలో ఉంచేసి నీళ్లలో వదిలేసి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెను నీ ముత్తాత పాండు మహారాజు వివాహం ఆడాడు. పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్తున్నారు, నీ ముత్తాత పాండు మహారాజు కుంతిదేవిని వివాహం ఆడారు. వాళ్ళకి ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలు శృతదేవను కారుషకుడైన వృద్ధ శర్మ పెళ్ళాడాడు. వాళ్ళకి మునిశాప కారణంగా దంతవక్త్రుడు అనే రాక్షసుడు జన్మించాడు. శృతదేవ తోబుట్టువైన శృతకీర్తిని కేకేరాజైన దృష్టకేతుడు వివాహం ఆడాడు. ఆ దంపతులకు ప్రతర్ధనుడు మున్నగా 5 కుమారులు జన్మించారు. ఆమె సోదరి రాజాజీదేవి కదా, ఆమెను జయత్సేనుడు వివాహం ఆడాడు. వాళ్ళకి విందుడు, అనువిందుడు అనే 2 కుమారులు కలిగారు. శృతస్రవను చేది దేశాధిపతి దమఘోషుడు పెళ్ళాడాడు. వాళ్ళకి శిశుపాలుడు పుట్టాడు. శిశుపాలుడు తల్లి శృతస్రవ, చేది దేశాధిపతి దమఘోషుడు తండ్రి. వసుదేవుని తమ్ముడైన దేవభాగునికి కంసయందు చిత్రకేతుడు, బృహద్బలుడు అనే 2 జన్మించారు. దేవభాగుని తమ్ముడు దేవశ్రవుడు కంసవతిని వివాహం ఆడాడు. ఆ దంపతులకు వీరుడు, ఇషుమంతుడు జన్మించారు. కంకునికి కంక అనే ఆమె ఎందు బకుడు, సత్యజిత్తు, పురుజిత్తు అనే వాళ్ళు జన్మించారు. సృంజయునికి రాష్ట్రపాలి వలన వృషుడు, దుర్మర్షణుడు మొన్న వాళ్ళు జన్మించారు. అతని తమ్ముడు శామకునికి సురభూమి యందు హరికేశ, హిరణ్యాక్షలు జన్మించారు. శ్యామకుని సోదరుడైన వత్సకుడు మిశ్రకేశి అనే అప్సరస యందు వృకుడు మున్నగ వాళ్ళని పొందారు. వత్సకుని తర్వాత వాడైన వృకుడు దూర్వాక్షి యందు తక్ష, పుష్కర, సాలాదులను కన్నాడు. ఎంత అద్భుతమైన చరిత్ర! ఇంత చరిత్రని భాగవతం మనకి వివరిస్తోంది. ఒక్కొక్క వంశాన్ని తీసుకొని ఆ వంశంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరికి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఎవరు పుట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. మహాభారత యుద్ధంలో వీళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొన్నారు అని. ఆయన తమ్ముడు కంకుడు కర్ణిక యందు ఋతధామ జైలను పొందాడు. వసుదేవునికి రోహిణి యందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మొదలైన వాడు పుట్టారు. పౌరవి యందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతాదులు మొన్నగా 12 మంది కుమారులు కలిగారు. వసుదేవుడు అందరి కుమారులు మనకు తెలియదు, బలరాముడును కృష్ణ పరమాత్మ తప్ప అని. మదిర యందు ఆయనకి 7 భార్యలు. నంద, ఉపనంద, కృతక, శృత, సూరులు అనే కుమారులను పొందారు. కౌసల్య వలన కేసి అనువానికి రోచన యందు హస్త, హేమాంగదులను, ఇళయందు యదుముఖ్యులైన పుర్వల్కాదులను, ధృతదేవ యందు త్రిపృష్ఠుని, శాంతిదేవ యందు ప్రశ్రమ ప్రసృతులు మున్నగ వారిని, ఉపదేవ యందు కల్పవర్షుడు మున్నగ 10 మందిని, శ్రీదేవ యందు వసుహంస,
సుధన్వాదులు అనే 6 దేవరక్షిత ఎందు గదాదులు 9 సహదేవ ఎందు పురూఢ శృత ముఖ్యులు అదిగా 8 దేవకి ఎందు కీర్తిమంతుడు సుషేనుడు భద్రసేనుడు రుజువు సమధనుడు భద్రుడు సంకర్షణుడు అనే 7 కుమారులను పొందాడు. ఇంకా దుష్ట జన నిగ్రహంబును శిష్ట జనానుగ్రహంబు సేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకి విష్ణుదేవుడు పుట్టెన్. ఇక్కడికి కృష్ణ పరమాత్మను తీసుకొచ్చారు. దుష్ట జన నిగ్రహంబును శిష్ట జనానుగ్రహంబు సేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకి విష్ణుదేవుడు పుట్టెన్. పాపాత్మలను అణిచివేయడానికి, దుష్ట సంరక్షణ కోసం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, శిష్ట జనులను రక్షించడం కోసం గుణములలో మిన్నైన శ్రీ మహావిష్ణువు దేవకి 8వ కాన్పులో జన్మించాడు. విష్ణు డుదితుడైన వెనక నా దేవకి భద్రమూర్తియగు సుభద్రగనియే నా గుణాఢ్య ముత్తవగు నీకు నర్జున దైతయగుట చేసి ధరణినాథ. ఆ శ్రీ మహావిష్ణువు జన్మించిన తర్వాత దేవకీదేవి భద్రమూర్తి అయిన సుభద్రకు జన్మనిచ్చింది. ఆవిడ అర్జునుడికి భార్య కావడాన నీకు ముత్తవ అయింది, అంటే మా అమ్మ అయింది అని చెప్తున్నారు. ఎప్పుడు ధర్మక్షయమగు నెప్పుడు పాపంబు పడము నీ లోకములో నప్పుడు విశ్వేశుడు హరి తప్పక విభుడయ్యు తన్ను దాసృజించున్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ లోకంలో ఎప్పుడు ధర్మానికి లోపం కలుగుతుందో, ఎప్పుడు పాపం చోటు చేసుకుంటుందో అప్పుడు విశ్వేశ్వరుడైన లోకేశ్వరుడైన శ్రీహరి తనను తాను సృష్టించుకొని ఈ లోకంలో ప్రభువై వెలుగొందుతాడు. తన మాయలేక పరునకు ఘనునకు నీశ్వరునకు ఆత్మకర్తకు హరికిన్ జననములకు గర్మములకు మనుజేశ్వర కారణంబు మరియును గలదే. ఓ రాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, ఆ పరాత్పరునికి, ఆ ఘనునికి, ఆ ఈశ్వరునికి, ఆత్మకర్తకు, ఆ శ్రీహరికి అవతరించడం, కార్యకలాపాలు సాగించడం అన్నవన్నీ కూడా ఆయన యోగ మాయా కార్యాలు అంతే తప్ప కర్మవశమైన మరో కారణం ఆయనకి లేదు. తలపగనెవ్వని మాయా విలసనములు జనన వృద్ధి విలయంబులకు గలిమిక అనుగ్రహ మోక్షంబులు కను జీవులకు మూలములు నానెగడన్. రాజా, జీవుడు పుట్టడం, పెరగడం, గిట్టడం, సంపద, దయ, మోక్షం వీటన్నిటికీ మూలం ఏంటనుకుంటున్నావు నువ్వు? ఇదంతా, ఈ మాయ అంతా ఏమిటనుకుంటున్నావు? ఇదంతా ఎవరి మాయో తెలుసా? ఇది ఎవరి లేలో తెలుసా? ఎవరి హేలో తెలుసా? ఇలాంటి మన ఆలోచనలకి తుది ఎక్కడాగుతుంది? అంతా ఆ మహామహుని లీలా విలాసము అనే దాని దగ్గరే ఆగుతుంది అని. అట్టి సర్వేశుని కరయంగ జన్మాది పరతంత్ర భావం ఎప్పాటగలదు. రాజలాంఛనముల రాక్షస వల్లభు లక్షౌహిణీషులయ్యవని బుట్టి జనులను బాధింప శాసించు కొరకునై సంకర్షణుని తోడ జనన మంది యమరుల మనముల కైన లెక్కింపగా రాకుండు నట్టి కర్మముల చేసి కలియుగంబన జన్మింపగలుగు నరుల దుఃఖ శోకతమంబుల దొలగజేసి నేల వ్రేగెల్ల వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెదజల్లి వెలసె సౌరి. ఓ పరీక్షణ్ మహారాజా, ఒకటి ఆలోచించి చూడు. ఆ సర్వేశ్వరుడు ఇలా అవతరించిన కారణంగా ఇహలోక వాసనలతో కర్మతంత్రంలో చుట్టుకోవడం, ఇదంతా ఆయనకు ఒక అవసరం అనుకుంటున్నావా నువ్వు? ఇదంతా ఒక అవసరంగా ఎందుకు పరిణమిస్తుంది అంటున్నావు? మరేం లేదు, ఈ రాక్షసులు ఈ లోకంలో సకల రాజలాంఛనాలతో ప్రభువులు అవుతున్నారు, అపారమైన సైన్య బలగాలను సమీకరించుకుంటున్నారు, జనులను బాధించి అధికారం నెరపడం చేస్తున్నారు. ఈ కారణాల కారణంగా ఆ బలరాముడితో పాటు జన్మెత్తారు ఆయన. దేవతల లెక్కకు సైతం కూడా అందనన్ని కార్యకలాపాలు నిర్వర్తించారు. అలా కలియుగంలో జన్మించనున్న నరుల దుఃఖాన్ని, శోకాన్ని, అజ్ఞాన అంధకారాలని తొలగించి భూభారాన్ని తగ్గించి లోకం దశ దిశల తన అచ్చపు కీర్తిని ఆ శ్రీహరి వ్యాపింపజేశారు. జనకుని గృహమున జన్మించి మందలో
బెరిగి శత్రుల నెల్ల బీచమణచి పెక్కండ్రు భార్యల పెండ్లి సుత శతంబుల కాంచి తను నాది పురుషు గూర్చి శరణన్న వారిని గరుణించి పాండవ కౌరవులకు నంత కలహమైన నందర సమయించి అర్జును గెలిపించి యుద్ధమునకు తత్వమొప్పజెప్పి మగధ పాండవ సంజయ మధుద సార్హ భోజ వృష్ట్యంధ్యకాది సంపూజ్యుడగుతూ నుర్విభరము నివారించి ఉండనొల్ల కామహామూర్తి నిజమూర్తి అందు పొందే. తండ్రి ఇంట్లో పుట్టాడు ఆ శ్రీహరి. పుట్టి ఎక్కడున్నాడా అంటే లేదు, నందవ్రజంలో పెరిగాడు. పెరిగి పగవాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాడు. ఎంతో మందిని వివాహం చేసుకున్నాడు, అనేక మంది భార్యలతో, పెక్కండ్రు భార్యలు. లెక్కకు మించిన కుమారులను కన్నాడు. తానే అయిన ఆది పురుషుని గురించి అనేక యాగాలు చేశాడు. పాండవులకు కౌరవులకు కయ్యమైతే అందరంతూ చూశాడు. అర్జునుడికి జయాన్ని ఇచ్చాడు. ఉద్ధవుడికి గీతను ఉపదేశించాడు. మగధ పాండవ సృంజయ మధు దశర్హ భోజ వృష్ణి అంధకాది జాతుల మన్ననలు పొందాడు. భూభారాన్ని నివారించాడు. ఇంకా తన అవతార ప్రయోజనం నెరవేరిందని భావించి ఆ మహానుభావుడు తిరిగి స్వస్వరూపాన్ని పొందాడు. మంగళహరి కీర్తి మహాగంగామృతమించుకైన కర్ణాంజలులన్ సంగతము చేసి ద్రావ దొలంగును గర్మంబులా విలంబగుచు నృప. ఓ మహారాజా, శుభప్రదుడైన ఆ శ్రీహరి కీర్తి అనే పావన గంగామృతాన్ని కొంతైనా ఎవరు తమ చెవులనే దోసిళ్లతో తాగుతారో వాళ్ళ పాపకర్మలన్నీ కూడా చెల్లా చెదరై వాళ్ళని వదిలిపోతాయి సుమా. వన జాక్షుని మందస్మిత ఘనకుండల దీప్తి గండ కలితాననమున్ వనితలు పురుషులు చూచుచు ననిమిష భావంబులేమి కలయుదురధిప. ఓ మహారాజా, చిరునవ్వుతో చెవులకు ధరించిన రత్న కుండలాల కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలించగా ఆ పద్మాక్షని ముఖచంద్ర బింబాన్ని కళ్ళారా చూసే భాగ్యం ఏ పురుషులకు ఏ స్త్రీలకు అబ్బుతుందో, అయ్యో కళ్ళార్పకుండా చూసే భాగ్యం దేవతల్లాగా మనకు లేకపోయింది కదా అని చింతకు గురవుతారట. అంటే నిరంతరం ఆ కృష్ణ పరమాత్మ ముఖాన్ని చూస్తూ ఉండాలని అనిపిస్తుందిట. నగు మొగమున్ సుమధ్యమును నల్లని దేహము లచ్చి కాట పట్టగునురమున్ మహాభుజము లంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియు గల్గు వెన్నుడి ముగబొడ సూపుగాత గనుమూసిన ఎప్పుడు విచ్చునప్పుడు. అందరూ అనుకుంటారట, చల్లగా నవ్వే ముఖం. ఆ కృష్ణ పరమాత్మను వర్ణిస్తున్నాడు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి. చక్కటి సన్నటి నడుము, నల్లని శరీరం, శ్రీలక్ష్మికి నిత్య నివాసమైన రొమ్ము, బలిష్టమైన ఎగుభుజాలు, శోభావహమైన కుండలాలు గల చెవులు, మదపుటి ఏనుగు నడకలు, నల్లని వేణీభరం, దయారసం చిప్పిల్లే ఆ చూపులు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు కళ్ళు మూసినా తెరిచినా ఏ వేళ మన కళ్ళ ముందు ఉండుగాక, కదలకుండా కదలాడుతుండుగాక అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పారు. ఈ స్కంధాన్ని ముగిస్తూ పోతనామాచులు చివరలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాబోతున్నాడు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రను చెప్పబోతూ ఈ స్కంధాన్ని ముగించారు. దశమ స్కంధంలో కృష్ణ కథ వస్తుంది. ఇక్కడ పోతనామాచులు ఆ శ్రీరామచంద్రుణ్ణి స్తుతి చేస్తున్నారు. జనక సుతాహృచ్చోర జనకవచోలబ్ధ విపిన శైల విహార జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచార. ఆ జనకుని కుమార్తె హృదయాన్ని దొంగిలించిన వాడా, జనకుని మాటపై ఘోరమైన పర్వతారణ్యాల్లో దశరథుడి మాట మీద సంచరించిన వాడా, జనుల కోరికలను తీర్చే కల్పవృక్షమా, జనకాది మహారాజుల ఖ్యాతిని మించినవాడా ఓ శ్రీరామచంద్ర ప్రభు. జగదవన విహారి శత్రులోక ప్రహారి సుగుణ ఘన విహారి సుందరీ మానహారి విగత కలుష పోషి వీర విద్యాభిలాషి స్వగురు హృదయ తోషి సర్వదా సత్యభాషి. జగత్తు రక్షణకు విహరణం చేసేవాడా, శత్రులోకాన్ని పరిహరించేవాడా, సుగుణాల వనంలో విహరించేవాడా,
అందగత్తెల మనస్సులను హరించేవాడా, పాపాలను పోగొట్టేవాడా, బహు పరాక్రమశాలి, తండ్రికి సంతోషాన్ని కూర్చినవాడా, ఏ వేళ సత్యమే పలికిన ఓ శ్రీరామచంద్ర ప్రభు. ఈ పద్యాన్ని చూస్తే అటు కృష్ణ పరమాత్మకి ఇటు శ్రీరామచంద్రమూర్తికి ఇద్దరి గురించి రాసినట్లు అనిపిస్తుంది. జగదవన విహారి, శత్రులోక ప్రహారి, సుగుణఘన విహారి, సుందరి మానహారి, విగత కలుష పోషి, వీర విద్యాభిలాషి, స్వగురు హృదయతోషి, సర్వదా సత్యభాషి అని స్కంధాన్ని పూర్తి చేస్తున్నారు పోతనామాచులు. ఇది పరమేశ్వరుని కరుణతో కవిత్వ విద్య అభ్యించుకున్నవాడు, కేసన మంత్రి కుమారుడు, సహజ పండితుడు అయిన పోతనామాత్యం చేత రచించబడ్డ శ్రీ మహాభాగవతము అనే మహాపురాణంలో సూర్యవంశ ప్రారంభము, వైవస్వత మను పుట్టుక, హైమచంద్రుని వృత్తాంతము, సుద్యుమ్నాది మునుకుమార్ల చరిత్ర, మరుత్తు తృణబిందు, శర్యాతి, ఖగుత్మి, సగర, నాభాగాది ప్రముఖుల చరిత్రలు, అంబరీషోపాఖ్యానము, ఇక్ష్వాకు, వికుక్షి, మాంధాత, పురుకుత్స, హరిశ్చంద్ర, సగర, భగీరథ మొదలైన ప్రముఖుల చరిత్రలు, భాగీరథి నది ప్రవాహ వర్ణనము, కల్మాషపాద, ఖట్వాంగ ప్రముఖుల చరిత్ర, శ్రీరామచంద్ర కథనం, తర్వాత ఆయన వంశ పరంపర పరిగణనం, నిమి కథ, చంద్రవంశ ఆరంభం, బుధ పురూరవుల కథ, జమదగ్ని పరశురాముల వృత్తాంతం, విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతను, భీష్మ, పాండవ, కౌరవ ప్రముఖుల వృత్తాంతాన్ని, ఋష్యశృంగుని వ్రతభంగము, దృహ్యువు, అనువు, తుర్వసుల వంశ చరిత్ర, యదువు, కార్తవీర్యుడు, శశబిందుడు, జమదగ్ని మున్నగు వారి చరిత్ర, శ్రీకృష్ణావతార కథా సూచనము అనే కథలు కల నవమ స్కంధము సంపూర్ణము అనే శ్రీ మహాభాగవతంలో నవమ స్కంధం పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.